ప్రార్థన చేశాడు, దేవుడు సాయం చేశాడు. అదే కాదు, ఇంకా చాలా దేవుడు గొప్ప కార్యం జరిపిస్తాడు. దేవుడికి అసాధ్యం లేదు. అయితే దేవుడు అయితే బైబిల్లోనే ఉందండి, యేసుక్రీస్తు వారు ఒక స్త్రీని, అది గొప్ప చరిత్ర బైబిల్లో మంచి ఒక సాక్ష్యం. నేనేమనుకున్నానంటే అదే చరిత్ర పార్వతికి అవుతుంది. హల్లెలూయా. నేనేమనంటే యేసు ప్రభు జరిగిన కార్యం మీకు జరగబోతుంది, తగ్గుదలను చూపిస్తున్నాడమ్మా, తగ్గిపోయిందని అంతే. హల్లెలూయా. అంటే దేవుడు పరిశుద్ధాత్మ నాలో వచ్చి మాట్లాడిన మాట, నేను సొంత మాట, నా మాట లేదు. అయితే దేవుడు గొప్ప కార్యం జరుగుతుంది. దేవుడి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అలాగే ఈ సెప్టెంబర్ 18 గురించి కొన్ని మాటలు చెప్పి దైవ సేవకులు ఇచ్చేస్తున్న సమయం చాలా అయిపోయింది. అయితే ఈ సెప్టెంబర్ 18 7వ వార్షికోత్సవం దానికి సాదృశ్యం ఏంటంటే, నా జీవితంలో మేము అన్ని జాతికి చెందిన వాళ్ళం అనే సంగతి మనం అందరూ చూస్తాం. మనం అందరం ఒక ఎస్టీ జాతికి చెందిన వాళ్ళు, వెనుకబడిన వర్గాల్లో పలుకుబడిన వాళ్ళు, మేము ఒక తెగకి సంబంధించిన వ్యక్తులము. అయితే మేము దేవుళ్ళని కానీ దర్గాలు కానీ గుడిని పూజించినారు. అయితే ఈ సెప్టెంబర్ 18 ఏంటంటే, జనవరి 2013 దేవుడు నన్ను దర్శించడం 26వ తారీఖున శనివారం దర్శించడం. మన దేవుడు దర్శించడం కూడా అడపజడపగా అప్పుడప్పుడు కొద్దిగా అలా తాగేవాడి. అయితే ఈ తాగుడు గురించి నేను ఈ సెప్టెంబర్ 18 తెల్లవారుజామున 3 గంటలకు లేచి నేను ప్రార్థన చేశాను. ఈ తాగుడు నా వల్ల కాదు ప్రభు అని నేను ఎంతో బాధపడి ప్రభు దగ్గరకు నేను పెట్టుకుంటే, దేవాది దేవుడు తెల్లవారుజామున వర్షం వస్తుంది, దేవుడిని మోకరించి మా చెల్లి ప్రార్థన చేసి దేవుడు నా తాకాడు. కన్నీరు మున్నీరై పశ్చాత్తాప హృదయం ఇచ్చాడు దేవుడు. ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ అక్కడ ఏడుస్తూ నేను లబోదిబ్బో కొట్టుకుంటున్నాను. అప్పుడు నాతో దేవుడు మాట్లాడుతున్నాడు, పేతురు ఈ రోజుతో నువ్వు తాగావు. హల్లెలూయా. దేవుడు ఒక పక్క నుంచి అంటున్నాడు, పేతురు ఈ రోజు నుంచి తాగావు అన్నా కూడా దేవుడు వైపు నేను ఆలోచన లేదు. ఏడుపే, నా వల్ల కాదయ్యా, నా వల్ల కాదయ్యా తాగుడు విడుగు, నా వల్ల అవ్వట్లేదయ్యా. దేవుడు పక్కన చెప్తున్నాడు, ఈ రోజు నుంచి తాగావన్నా కూడా నా ఏడుపు ఆగట్లేదు. చూడండి, ఈ రోజుకి మినిమం 10 సంవత్సరాలు. దేవుడికి స్తోత్రం. ఎవరికి అర్థం కావట్లేదు. 10 సంవత్సరాలు తాగుడికి విడుదల వ్యక్తి ఎలా ఉందంటే నిన్న మొన్నలాగానే కనపడుతుంది. కానీ అట్టహాటిగా ఒకవేళ కొందరు మందులు బ్రాందీ వదిలేస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ దేవుడు చేసే కార్యానికి అటువంటి ఏముందో. అయితే దేవుడు ఎందుకంటే ఈ సెప్టెంబర్ 18 అంటే ఆ 18వ తారీఖున దేవుడు నన్ను తాగుడు, గుట్కా, పాన్ పొరకు, జూట అన్ని విషయాల్లో నాకు తోడు విడుదల ఇచ్చి, తర్వాత మళ్ళీ 7వ వార్షికోత్సవం గురించి ఈ రోజు నేను మాట్లాడుతున్నాను. దేవుడు తాగు నుంచి విడుదల ఇచ్చి 10 సంవత్సరాలు, మరి 7 సంవత్సరాలు నేను సేవకి రావటానికి దేవుడు చూపించిన కృప. చూడండి, సేవకు రావాలంటే బైబిల్ పట్టుకొని కొద్దిగా బైబిల్ చదువుకుంటేనే సేవకుడు కాదు. దేవుడు దర్శనం, పిలుపు, ఏర్పాటు ఉంటేనే. ఇప్పుడే మీ కల్లారం విన్నారు, మా మేనకోడలు ఉంది, ఎటువంటి గొప్ప కార్యం అది. అలాంటి కార్యాలు జరగాల. అర్థమైందా? శిష్యుల ద్వారా జరిగిన కార్యాలు, యేసు ప్రభు ద్వారా జరిగిన కార్యాలు, శిష్యుల ద్వారా జరిగిన కార్యాలు ఇప్పుడు కూడా సేవకుల ద్వారా జరగాల. ఆయన సేవకుడు. హల్లెలూయా. తినటానికి లేకపోయినా పర్లేదు, ఉండటానికి లేకపోయినా పర్వాలేదు, చట్టుకుంటూ ఉన్న పర్లేదు, ప్లాట్ఫామ్ పడలేదు, దేవుడు తోడు ఉండాలి. హల్లెలూయా. అపోస్తుల గురించి చెప్తాం కానీ అపోస్తుల గురించి చెప్పాలా, బలపడాలా. కానీ మనకు దేవుడు ఇచ్చాడు ఒక సేవకుడిని. మనం ఏం చేస్తున్నాం అనేది కూడా ప్రాముఖ్యత. ఈరోజు ఎన్ని హాస్పిటల్ తిరిగినా, ఎక్కడికి వెళ్ళినా కొన్నాళ్ళు ఆ మందు పవర్ లో బెడ్ సర్కిల్ ఆగటం, తర్వాత అదే కంటిన్యూ. ఏంటంటే అదంటే దుష్ట శక్తి. హల్లెలూయా. ఏంటి తెలుసు, అది రోగం కాదండి. లూకా సువార్త 6:18 ఒక్క వచనం చదువుకుందాం. లూకా సువార్త 6:18 ఏముందంటే, లూకా సువార్త 6:18-19 అపవిత్ర ఆత్మ చేత, చూడండి, అపవిత్ర ఆత్మ చేత బాధింపబడుతున్న వారు వచ్చి స్వస్థత నొందిరి. హల్లెలూయా. ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరుస్తుంది. ఎవరి ద్వారా ప్రభావం అంటే యేసు ప్రభులో ఉన్న ప్రభావం ద్వారా. యేసు ప్రభు ప్రార్థన చేస్తుంటే అనేకులు స్వస్థపరుస్తున్నారు. యేసు ప్రభులు ఎవరున్నారు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు. అలాగే ఎన్నుకున్న వాళ్ళు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉంటేనే ఎప్పటి గొప్ప కార్యం జరుగుతాయి, లేదా జరగవు. ఏ ప్రాబ్లం అండి? ఆ పవిత్ర ఆత్మ చేత ఏంటయ్యా పీడింపబడుతున్నాయి. ఎప్పటి నుంచి పీడింపబడుతుంది? వచ్చి స్వస్థనం ఉంది. స్వస్థనం ఉందంటే నేను చేయలేదు,
మరి ఆమె అనేక చర్చిల దగ్గరికి వెళ్ళింది, పాస్టర్ చేత ప్రార్థన చేపించి. ఎందుకు రాలేదంటే దేవుడు ఎవరి ద్వారా జరిపించాలో వాళ్ళ ద్వారా జరిపిస్తారు. హల్లెలూయా. ఆయన నామానికి మహిమ రావాలండి. అంటే ఎవరికి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఆయనకి ఇస్తాడు దేవుడు. అర్థమైందా? దేవుడు ఎంత గొప్ప కార్యం అదండి. మా గుడారంలో అయితే లెక్కలేదు ఇలాంటి కార్యాలు. మా గుడారంలో అయితే లెక్కలేని ఆశ్చర్యకార్యం చేస్తుంటే, మా గుడారం కాదు, అనేక మందిని కూడా ఫోన్ ద్వారా కూడా గొప్ప విడుదలిస్తున్నాడు దేవుడు. అది దేవుడు ఏర్పాటు, పిలుపు, దర్శనం, కృపావరం అలాగ జరుగుతుందండి. అయితే దేవుడు నన్ను పరిమాణం నా బ్రతుకుని తాగుతున్న నా జీవితాన్ని, రోత జీవితాన్ని విడుదలిచ్చి మరి సెప్టెంబర్ 18 సేవకు రావడానికి ఎలా వచ్చానంటే, మాయగారు 3.5 సంవత్సరాల స్వార్థ ప్రకటించాడు. సాయిబుల ద్వారా సేవ ఆగిపోయింది. తర్వాత ఆయన రావటం ఆపేశాడు, నేను కూడా ఆపేశాను. ఏదో హోసన మినిస్ట్రీకి వెళ్ళిపోతామని ఆలోచన నేను ఉంటే, మరి ఇదే సెప్టెంబర్ 7వ తారీఖున నేను మా బామర్ది చుట్టూ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. తెలుసా, నా పని చేయి నాతో మాట్లాడుతున్నాడు. 7వ తారీఖు అయితే దాని గురించి నేను పట్టించుకోడు. తర్వాత నేను రాత్రి పడుకున్నా. భయంకర జ్వరాల్లో 7వ తారీఖు అయిపోయింది. నైట్ రాత్రి 1:15 నిమిషాలకి పడుకున్నప్పుడు పరిశుద్ధాత్మ నా దగ్గరకు వచ్చి కూర్చోబెట్టి ఏమంటున్నారంటే, దీవారాత్రులను నువ్వు ధ్యానించు అనే పదము పరిశుద్ధాత్మ దేవుడు నాలో కూర్చోబెట్టి నన్ను అర్ధరాత్రి మాట్లాడు. చదువురాదు, ప్రార్థన చేయడం చేత కాదు, ఎలా సేవ చేస్తామని. అందు గురించి దేవుడు ఏమంటున్నాడు, మొదటి యోహాను సువార్తలో ఏమంటున్నాడు తెలుసా, ఆయన అభిషేకం నీకుంటే బోధకులు నీకు అక్కర్లేదు. హల్లెలూయా. ఎవరి అభిషేకం ఉంటే? దేవుడిచ్చిన అభిషేకం ఉంటే నీకు బోధకులు అవసరం లేదు. ఆయన నడిపిస్తాడు, నేర్పిస్తాడు, అన్ని విధాలుగా ఆదుకుంటాడు. బైబుల్ నేర్పించాడు, వాక్యం నేర్పించాడు, ఆరాధన నేర్పించాడు, భయంకరణ స్థితి రక్షించాడు, సేవకు పిలిచాడు, వాడుకుంటున్నాడు. నా ద్వారా మాత్రం కాదు, ఆయన ఆత్మ ద్వారా జరుగుతున్న కార్యాలు. హల్లెలూయా. నశించిపోతాను నన్ను. మరి అలాగే 7-8 తారీఖుల ద్వారా ఇలా మాట్లాడిన తర్వాత నేనేమనుకున్నానంటే, ఇది సేవకు పిలుపు, దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడు. అయితే నేను సెప్టెంబర్ 18 తారీఖున దేవుడు నన్ను తాగు నుంచి విడుదల ఇచ్చాడు కదా, 3 సంవత్సరాలు అవుతుంది. అయితే ఇదే 18 నెలలో నేను 18 నుంచి సేవ మొదలు పెడతానని మెల్లిగా మా చెల్లింట్లో 4-5 కూడుకొని వచ్చి రాని వాక్యం చెప్పుకుంటూ నేను సేవ మొదలు పెట్టాను. హల్లెలూయా. అదండి నా బ్రతుకులో దేవుడు చేసిన కార్యం. 7 సంవత్సరాలు సేవలు రావటం. ఈ 7 సంవత్సరాల్లో తన శిష్యుడు కావాల్సిన అన్ని ఇప్పించేశాడు. కృపావరం ఇచ్చాడు, అభిషేకం ఇచ్చాడు, స్వస్థత కృపావరాలు ఇచ్చాడు, ఒక దేవ సేవకుడు అనే మంచి సర్టిఫికెట్ ఇచ్చాడు, ఆయన అభిషేకం ఇచ్చాడు, వాక్యం బోధించడానికి బలమైన ఆత్మచేత వాక్యం చెప్పడానికి, వాక్యం బోధించడానికి కృప ఇచ్చాడు. ఇంకా కావాలి పాస్టర్ గారు చెప్పండి. లోక సంబంధంగా నువ్వు ఎన్ని తిరిగినా దేవుడు ఏర్పడలేకపోతే నువ్వు ఎక్కడా పలికిరాము. హల్లెలూయా. దేవుడి చేత ఏర్పడబడితేనే అటువంటి దుష్ట శక్తులు, అపవిత్ర ఆత్మలు విడుదల అవుతాయి. అది దేవుడి శక్తి తాకగానే తనలో ఉన్న తెచ్చిన రోగాన్ని తొలగించాడు దేవుడు. హల్లెలూయా. అది దేవుడి కార్యం అండి. అటువంటి జీవితం నుంచి దేవుడు రక్షించాడు. ఈరోజు మీరందరికీ తెలుసు నేను ఎట్లా, అయితే దాని గురించి గొప్పతనం చెప్తాను, సాంస్కృతిక చెప్తాను. కానీ ఈరోజు మేము ఎలా ఉన్నాం, మీ కుటుంబంలో ఒక్క వ్యక్తి లాగా ఉన్నాం. గతంలో అయితే నా కుటుంబంలో నేను ఒక్కడిని, కానీ ఇక్కడ చాలా కుటుంబంలో మాత్రం నేను వాళ్ళ మనిషిలాగా నన్ను చూసుకుంటున్నారు. ఇది మాత్రం వాస్తవం. అయితే నేను కూడా దేవుడిచ్చిన ప్రేమ బట్టి మన కాకుండా మన ఊళ్ళు మనము అనే ఆలోచన తప్ప మరొక ఆలోచన లేదు. దేవుడిచ్చిన సేవని ముందుకు కొనసాగాలని, ఇంకా నేను ముందుకు కొనసాగితే దేవుడు నయపరచాలని, ఆయన సాక్షులను ఆడబడాలి, ఆయన ఇచ్చిన కుటుంబాలు అనేకులు పొందుకోవాలి, అనేకులు దేవసేవకులు మారాలని మరి దేవుడు ఇచ్చిన తలంపు బట్టి మరి దేవుడు చేస్తున్న ఒక కార్యం దేవుడికి ఇంకా మాత్రమే నేను కృతజ్ఞతగా కలిగి జీవించాలని, ఆ రీతిగానే మరి దాసుడు మరి మన మధ్య క్రీస్తు దాసు గురించి నేను కొన్ని మాటలు చెప్తున్నాను. ఎందుకంటే ఈ అయ్య గారి గురించి నాకు ఛానల్ తర్వాత నా నరేంద్ర ఒకసారి చెప్పాడు, కొందరు చెప్తా విన్నాను, అయ్య గారు సాక్ష్యం విన్నాను. ఒక తాగుబోతుడు నన్ను రక్షించాడంటే దర్గా ప్రాంతం నుంచి దర్గా దగ్గరకు వచ్చి దర్గా అన్నం తింటున్న వాళ్ళం మేము. ఆ దర్గా అన్నం మానిపించాడు దేవుడు. హల్లెలూయా. మరి అయ్య గారు సాక్ష్యం అంటే మాటలు కాదండి,
మనమైతే టౌన్ లో ఉన్నాం. ఎడారి భయంకరమైన స్థితిలో ఉన్నాం. నాకు సినిమా చూసాం కదా, అది అయ్య గారి స్టోరీ. చెల్లి సినిమా తీసింది ఈ అయ్య గారి స్టోరీకి అయితే అది డూప్లికేట్, ఇది ఒరిజినల్. హల్లెలూయా. నేను చెప్పడం కాదండి, అయ్య గారు చెప్తారు. మరి దేవుడు ఇచ్చిన అవకాశాలు పెట్టి నా చిన్న సాక్ష్యం దేవుడికి అలాగే పార్వతి సాక్ష్యం దేవుడికి. ఆమేన్.